నమస్కారం నిరుమా. నాది అదే సమస్య అమ్మాయితో. నేను పల్లెటూరులో పుట్టాను. మా అమ్మ నన్ను ఎలా పెంచిందో నేను అదే నా కూతురి పైన పెడుతున్నాను. నేను చెప్పే టైంకి ఇంటికి రా, 10 గంటలకల్లా నువ్వు ఇంటికి వస్తే అప్పుడే ఇంట్లోకి రానిస్తాను, లేకపోతే అక్కడే ఉండిపో, నాతో సంబంధం తెంచేసుకో. నాకు ఏదైనా చెడ్డ మాట నీ గురించి వింటే నేను ఇంకా ఓర్చుకోలేను. దానికంటే ఉత్తమం నువ్వు ఉండనే ఉండద్దు, అక్కడే ఉండిపో, అందరి పిల్లలు ఉంటారు. నేను అమెరికాలో ఉంటాను. అక్కడేమో కాలేజీకి పిల్లలు వెళ్తే సొంతంగా ఆలోచిస్తారు, పేరెంట్స్తో ఉండరు. పేరెంట్స్తోనే ఉంటుంది తను, నాతోనే ఉండేది. ఎందుకంటే దానికి అక్కడ పరిస్థితి నచ్చేది కాదు. హాస్టల్ అదిను అక్కడ డోంబేలో ఉంటుంది. నేను చెప్పాను, డాంబేలోనే ఉండు, నాతో వద్దు. అది మేజర్. నాకు తెలుసు నీ నేచర్ ఎలాంటిదో అనేది. నేను ఒక్క నిమిషం కూడా నీతో ఉండలేను. కానీ అది నాకు తెలుసు. నేను రోడ్డు మీదకి వస్తే నేను సేఫ్ కాదు. అందుకే నేను నీతో ఉంటున్నాను. నువ్వు ఎలా అంటే అలా చేస్తాను, కానీ నా లైఫ్ సేఫ్. ఐ డోంట్ వాంట్ టు మెస్ అప్ మై లైఫ్. అందుకే నేను ఉంటున్నాను. తర్వాత నాకు తెలిసింది, నేను అమ్మ పాత్రని సరిగ్గా పోషించలేకపోవడం వల్ల దానికి వల్ల నష్టం కనిపిస్తోందని. అలా ఆమెతో అవుతుంది. నా పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారి ఇంటికి వచ్చింది. ఏమీ గొడవ లేదు, అంతా బాగానే ఉండేది. మా మరిది, ఆడబిడ్డ అంతా కలిసి భోజనం చేసేవాళ్ళము, కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళము. నాకు తెలీదు ఏమయ్యేదో. నా హస్బెండ్ కూడా కూర్చునేవాడు. అంతా సరదాగా కలిసి ఉండేవాళ్ళము. కానీ నాకు ఇప్పటికీ తెలీదు నాకేమయ్యేదో. నేను లేచి ఇంకో గదిలోకి వెళ్ళేదని, లేదా మేడ మీదకి వెళ్ళిపోయేదని. వెనకాలే మా వారు వచ్చేవారు. ఏమైంది నాకేమీ తెలీదు. నాకు సఫకేషన్ అవుతుంది. మీరంతా కలిసి కూర్చుంటే నాకు ఎలాగోలా ఉంటుంది. నా హస్బెండ్ వాళ్ళవాడైపోతాడేమో అని అంత అలా అనిపిస్తుంది. అందుకే నేను కూర్చోలేకపోతున్నాను అని. అది ఇంతవరకు నాకు అదేంటనేది నాకు తెలియట్లేదు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది. నుండి ఈర్ష్య 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 అంటారు. ఓర్చుకోలేకపోవడము ప్రతి కోడలికి అలాగే ఉంటుంది. నా భర్త ఎప్పుడూ 100% నాతోనే ఉండాలి, అందులో ఎవరికి షేర్ ఉండదు, ఎవరూ భాగం తీసుకోవద్దు. ఇందులో ఇంత పొజిటివ్నెస్ అవుతుందంటే మీ భర్తపై భర్తకు అవుతుంది, కానీ భార్యకి ఎక్కువగా ఉంటుంది పొజిటివ్నెస్. ఎందుకంటే స్త్రీ ఆమె సిట్యుయేషను ఏ వాతావరణం నుండి వస్తుందో, పుట్టింటి వాళ్ళని వదిలి ఇక్కడికి భర్త ఇంటికి వస్తుంది. ఇక్కడ భర్త తప్ప మిగతా ఎవరూ లేరు. ఆమె మనసు భర్తతోనే అటాచ్ అయి ఉంటుంది. ఆమెకి సంతోషం భర్త నుండే దొరుకుతుంది, ఇంకోరి నుండి సంతోషం దొరకదు. పైగా ఎన్నోసార్లు దుఃఖం కలగదు. అత్తగారి నుండి, ఆడబిడ్డ నుండి, మరిది నుండి ఎవరైనా దెబ్బి పొడుస్తారు. ఒకరు సరిగ్గా చేయకపోతే, రాకపోతే గిల్టీ కాన్షియస్ అవుతుంది. ఇప్పుడు మా అమ్మ పేరు పాడవుతుంది, పుట్టింటి వాళ్ళ పేరు పాడవుతుంది. అందువల్ల లోపల నుండి భయం అనేది ఉంటుంది. అత్తగారితో, తోటికోడలతో, మరి అన్నతో, అందరితో భయపడుతూ ఉంటుంది. భయం అనే చోట ప్రేమ ఉండదు. మొత్తం ప్రేమ ఆమె భర్త నుండే పొందుతుంది. ఆమెకి అక్కడ పొజిటివ్నెస్ ఉంటుంది. అది ఎప్పుడూ నిలిచి ఉండాలి. అందులో ఎక్కువ భాగం పంచుకోవద్దు. అది ఎవరు కూడా తోడుండరు. ఇక అమ్మ అంటే మీ అత్తగారు, ఆడపడుచు లేదా అన్నదమ్ములు ఉన్నవారు, వీరంతా చూడగానే, వాళ్లతో భర్తను చూడగానే ఈర్ష్య అనిపిస్తుంది. ఏమవుతుందంటే ఈర్ష్యతో ఎలా అంటారు కదా అందరూ, జెల్సీ ద నేమ్ ఆఫ్ ఉమెన్ అని. ఇదే విషయము ఎదురవుతోంది. భర్తతో ఇంట్లో వాళ్ళందరూ ఉంటే మీకు అనిపిస్తుంది, మీకు ఇక భర్త కాస్త వాళ్ళ మాటే వింటాడు, ఇక స్త్రీ విలువ ఉండదు, అహం వస్తుంది, అనుమానము.
నా గురించి చెప్తున్నారేమో, వాళ్ళు చెప్పిందే వింటారు. నేను అంత అత్తగారు ఏదో చెప్పేస్తోంది నా గురించి, నా భర్త బుర్ర తినేస్తుంది, నా మీద చెడు చెప్తోంది, అనుమానం వస్తుంది. వీటన్నింటితో మనసు ఇంకాస్త ఇంకోరి కోసం చెడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉండలేరు, అసహనం మొదలవుతుంది, ఓర్చుకోలేరు, అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది సరే గాని భర్తపై కూడా అంతే ఉంది. అవును, అతను నా వెనకాలే తిరుగుతూ ఉండేవారు, నా కొంగు పట్టుకొని. అతను నేను లేకపోతే ఉండలేడన్న నమ్మకము, తన ఫ్యామిలీ ఎదుట నా పక్షం ఎక్కువగా తీసుకునేవాడు. ముందు నుండి అంత విశ్వాసము నాకు. ఎవరైనా అంటే అనేవారు, అది ఇలా ఉంటే నాకు ఏమాత్రమూ తేడా ఉండదు అని. నా భర్త నా చేతిలో ఉన్నారు, అలా తేడాయే ఉండదు, అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు నా లైఫ్లో. భర్త కూడా నేను గదిలోంచి బయటకు రాగానే వెనకాలే వచ్చేసేవాడు, నన్ను బతిమాలేవాడు, నీకు ఎందుకు ఇలా అనిపిస్తోంది అంటూ. నాకు తెలీదు, ఈ మొదట్లో మాత్రం నాకేమీ కాదు, గొడవ కొట్టుకోవడం అనేది ఉండదు, కానీ నేను సర్దుకుపోతాను. నాకు అసలు అత్తగారింట్లో పెట్టినప్పటి నుండి ఇవేవీ లేవు. నాకు ఏంటో లోపల నుండి స్త్రీ ప్రకృతి ఏమిటి అనేది ఎలాంటిది ఉంటుంది, నాకు అసలు ఏంటవుతోంది, దీనికి అర్థం ఏంటి, నాకు ఇలా ఎందుకు అవుతోంది. అడ్వాన్స్లో భయం, ఇదంతా అవ్వకూడదు అని. ఇప్పుడు కాదు కానీ భవిష్యత్తులో అయితే ఎక్స్ట్రా సేఫ్టీ. చాలా లోపలి ఇది స్వభావమే లోనుండి ఉన్నది. తెలుసుకోవడం చాలా కష్టం, కానీ మీరు వెళ్ళి చూస్తే నెమ్మదిగా తెలుస్తుంది. లైఫ్ మొదలుపెట్టినప్పటి నుండి అన్నీ కనిపిస్తాయి. అవి ఎన్నిసార్లు వచ్చాయి, కానీ ఈ పార్ట్స్లో రాలేదు, ఈ పార్ట్ రాలేదు. గొడవ అవుతుంది, ఇదంతా వచ్చింది, కానీ ఇది మాత్రం వన్ సైడే అయింది కదా. మరి నేను ఆలోచిస్తున్నాను, నాకు ఎలా అయింది అసలు ఇలాగా. ప్రాబ్లమే ఎక్సెసివ్ లేదు, ఎక్సెసివ్ పొజెసివ్నెస్, ప్రొటెక్షను, భవిష్యత్తు గురించి ప్రొటెక్షను ఈరోజే. అలా ఉండేది. ఓసారి అత్తగారితో కలిసి షాపింగ్కి వెళ్ళినా నాకు నచ్చదు, నా తోటికోడలు అస్సలు నచ్చదు. మా తోటికోడలు ఉంది కదా, అమెరికాలో ఉండేది, ఆమె వచ్చింది మేము ఇండియాలో ఉన్నప్పుడు. ఆమె షాపింగ్ కోసం వెళితే అలాగే నాకు లో నుండి ఈర్ష్య పుట్టింది. చూడు, ఇంత పని ఉంది, ఆడపడుచు వెళ్ళింది, ఆ టైంలో పెళ్ళి ఇంట్లో అంటే ఎంత పని ఉంటుంది. అప్పుడు వదిలిని తీసుకుని వెళ్ళి షాపింగ్కి వెళ్ళాడు. నేను అడిగితే రారు, నాకు చెప్పారు ఇంట్లో పని ఉంది, చుట్టాలు వచ్చారు, వదినతో కలిసి వెళ్ళిపోయారు. ఆమె అమెరికా వాళ్ళు కదా, అందుకని నాకు చాలా ఏ ఆడపడుచుకైనా ఏదైనా తెస్తే ఈర్ష్యగా ఉండేది. నేను నా చేతిలో నుండి కొని ఇచ్చేదాన్ని, హస్బెండ్ తెస్తే మాత్రం లోపల తుఫాన్ అయిపోతుంది. దీన్నే జలసి అంటారు, ఈర్ష్య. ఏమాత్రం లొంగకూడదు, అంతా నేను చెప్పినట్టుగానే వినాలి. చివరికి అమ్మాయి పెళ్ళైతే దాని సైడ్ కూడా తీసుకుంటే ఇష్టం. అమ్మాయికి ఏదైనా అంటే కనుక ఎప్పుడూ అమ్మాయి సైడ్ తీసుకుంటారు. నేను ఏదైనా అంటే అక్కడ కూడా నాకు జల్సీగానే ఉంటుంది. నాకు ఎందుకు దాని సైడ్ తీసుకుంటారు? నేను కరెక్ట్ కదా, నా వైపు ఎందుకు ఉండరు? కృష్ణ ఎదురుగా ఎందుకు అంటారు అలాగా? నేను రాంగ్ కదా, ఆమె రాంగ్. మీరు ఫాదర్ అయితే దానికి చెప్పాలి అది రాంగ్ అని, కానీ ఆయన అంటారు నేనే రాంగ్ అని. తర్వాత చూస్తే నేనే రాంగ్ అవుతాను. మీరు మీ తప్పు చూసుకోరు కదా, సిద్ధంగా లేరు దానికి. ఇంకా మీ భర్త స్పష్టంగా చూడగలరు ఎవరిది తప్పని. మీ తప్పు అయితే ఈ విధంగా పక్షం తీసుకోగలరు. మరి అమ్మాయి మాట కరెక్ట్ అయితే ఆమె పక్షంతో మాట్లాడితే మీకు ఈర్ష్యగా ఉంటుంది. అదే ఈర్ష్య నా వైపే ఉండాలి, నేను చెప్పిందే వినాలి.
నేను తప్ప అవుతాను అసలు? నేను తప్ప అయినా కూడా నేను చెప్పింది వినాలి చివరికి. ఇంతవరకు అంటే భర్త నుండి మనం ఎదురు చూస్తుంటాము. పాపం భర్త ఏం చేస్తాడు? పోతే ఎక్కడికి పోగలడు? ఆయన విజన్ చాలా బ్రాడ్. ఆయన నాకు వివరిస్తారు. 31 ఏళ్ల అమ్మాయి, దానికి తెలివి ఉంది, అమెరికాలో చదువుకుంది, అంత పెద్ద అయింది, ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలతో ఎంతో పనిచేస్తోంది. మరి దానికి అంతా తెలుసు, ఏది తప్పు ఏది రైట్ అనేది. నీకేమీ తెలియదు, పల్లెటూరు దానివి, 7th గ్రేడ్ వరకే చదివావు. ఇక పల్లెటూరి కబుర్లు దాంతో చెబితే ఎలా కుదురుతుంది? నీ స్థితి చూడు, దాని స్థితి చూడు. మీ ఊరు నుండి బయటకే రావు, ఊర్లో నుండి దానికే రుద్దితే ఎలాగా? నాకు చెప్తారు, తర్వాత నాకు స్ట్రైక్ అవుతుంది. ముందు మాత్రం ఏమీ అర్థం కాదు. ఇవన్నీ చాలా వరకు అన్నీ వివరంగా అర్థం అయ్యేలాగా నాకు చెప్తారు. ముందు చూస్తాను, ఏమీ అనద్దు అనే మాట. నేనంటాను, ఫినిష్ అయ్యే వరకు నేను చెప్పేది 2 గంటల వరకు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పొద్దు, నేను ఏం చెప్తానో అది పూర్తిగా వినండి అని. జైలర్లాగా చేస్తున్నావే. తర్వాత ఆయన అర్థమయ్యేలా చెప్పేది కూడా, అది కూడా బాగుంటుంది. కానీ ఆ తర్వాత తెలుస్తుంది పురుషుడి మైండ్ బ్రాడ్ అని. నాకేమో ఇల్లు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు నేను అదే చెప్తుంటాను. నేను అమ్మని, మీరు అమ్మ కాదు, నేను మాత్రం కూతురి. నాకంటే పవర్ఫుల్ అయినా కూడా నువ్వు కూతురివి. నేను అమ్మని, అమ్మ పవర్తో నీకు చెప్పే హక్కు నాకుంది, నీకు లేదు. అంత మాట అయితే నేను చెప్తా. నేను మంచిదే, మీ అమ్మాయి అమెరికాలో పుట్టి పెరిగింది, అయినా కూడా మీ మాట వింటోంది అంటే మీ మాట పవర్ఫుల్ అని అర్థమవుతోంది. కానీ అమ్మాయి కూడా తెలివైంది, మీ మాటని వింటోంది. కానీ చాలా నెమ్మదస్తురాలు. మీరు ఆమెలో ఉన్న మంచి మాటల్ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఇంకా ఆమెతో మంచిగా ఉండండి, ఆమెతో జాగ్రత్తగా ఉండు. ఈ మాటను ఒప్పుకో. ప్రతి మాటని, నేను చెప్పిన ప్రతి విషయాన్ని నిజం అవుతుందని లేదు. అక్కడి వరకు చెప్తాము. ఎప్పుడు విన్నా కూడా అమ్మాయి ఎవరితో తిరుగుతోంది లేదా ఎవరితోనైనా గొడవ ఉంది అని అంటే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని భయపడతాను. ఇంత భయపడతాను. వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అలా చేస్తాను నేను. దానికి తెలుసు, ఆ అమ్మ అలాగే చేస్తుంది. అందుకని అది అన్నీ బయట వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. మా అమ్మకు నచ్చదు కదా అని ఫ్రెండ్స్కి చెప్తుంది. యు నో మై మామ్, she don't accept me like that. I have to stay there. I don't want to come with you. ఇలా చెప్పి నాకు చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. ఆమె ఏ విధంగా సేఫ్ అయింది. అమ్మాయి కూడా చాలా మంచిది. ఇంకోరైతే ఎవరూ చావరు, ఊరికే బెదిరిస్తున్నారు, నీకు తెలియదు కూడాను తెలియదు, ఆమె తను చేసేది చేస్తుంది. ఆమెకి నేనంటే చాలా ప్రేమ. ఎదుటివాడిని భయపెట్టి బెదిరించి చేయించుకునేయడం అనేది నాకు అలవాటైపోయింది. మీకు నచ్చిన విధంగా ఇతరులచే చేయించుకోవడం అనేది అలవాటైపోయిన స్వభావం మీది. దీని ప్రకారంగా ఇలా చేయడానికి మీరు సామ దాన దండోభేదాలు అన్నీ చేస్తారు. మైదానంలోకి వచ్చేస్తారు, కత్తి తీస్తారు, ఆత్మహత్య చేసుకుంటా అటు ఇటు ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తారు, గొడవ చేస్తారు, చెప్తారు గెట్ అవుట్, నోరు మూసుకో, ఇంట్లో ఒక్క మాట అనకు, అన్నీ చేస్తావు. లేదా అలిగి కూర్చుంటావు. ఇంకా ఇంత హంగామా చేస్తావు. ఏమీ కాకపోతే చివరికి స్త్రీ వద్ద ఉన్న ఆయుధం ఏమిటి? ఏడుపు. ఏడవడం అనేది మొదలు పెడితే చాలు, భర్త పాపం కొవ్వొత్తులా కరిగిపోతాడు. ఈ కన్నీరుకు ముందు ఇంకేం చేయగలడు? ఈ కన్నీరు నిజమైన కాదు. కన్నీరు భర్తని లొంగ తీసుకోవడానికి చాలా తక్కువ నిజమైన కన్నీరు వస్తుంది.
ఇలా చాలాసార్లు వాడాను, యూజ్ చేశాను కూడాను, అది కూడా చేశాను. ఏమీ కాకపోతే మన మాట వినకపోతే అప్పుడు ఇస్తారు. ఇంక ఏమీ మిగల్లేదు, మన మాట చెల్లట్లేదు, ఏ విషయంలోనూ ఒప్పుకోవట్లేదు, అప్పుడు చివరిగా ఏడవడం మొదలు పెడతారు. వీటన్నిటి నుండి బయటపడ్డాక చక్కగా ప్రేమగా ఉండు, ఎప్పుడూ మన మాట వాళ్ళు వినేలాగా మీ మాట మనము వినాల్సి ఉంటుంది. చివరికి పిల్లలు చెప్పింది కూడా చేయాలి. ప్రతిసారి మన మాటే అందరూ ఒప్పుకోవాలి లేదు కదా. అందుకోసం కాస్త మీ అహంకారం, నేను చెప్తాను, ఇదే నిజము, నేను చెప్పాను, అందుకని మీరందరూ చెయ్యాలి, ఇలాంటివన్నీ వదిలేసేయండి. అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఎవ్రీవేర్. ఎదుటివారి మనసులో ఏముందో చూడాలి, దాని ప్రకారము వ్యవహారం నడవాలి. నిరుమ ప్రణామాలు. నిరుమ, నా ప్రశ్న ఏంటంటే, కొన్ని రోజుల క్రితం భూకంపం వచ్చింది, లక్షల మంది చనిపోయారు, ₹1 కోటి నష్టం వచ్చింది. అయితే దీన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? దీన్ని మనం కలియుగం అనుకోవాలా? ఏంటంటే కలియుగం వెళ్ళిపోతుంది, సత్యయుగం రాబోతుందనా? అయితే ఇది అర్థం అవ్వట్లేదు. మీరు దయచేసి దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారా? ఇది ప్రకృతి పరంగా జరుగుతోంది, ప్రకృతి సహజం. ఇంకా ప్రతి కాలంలో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఈ కలియుగంలో చాలా అవుతుంది. పాతకాలంలో మహాభారత యుద్ధం జరిగింది, రామాయణ యుద్ధం జరిగింది. ఇది మనుషులది, ఇది ప్రకృతిపరంగా జరిగింది, జరగాల్సింది జరిగింది. అందరూ ఇల్లు లేని వారు అయిపోయారు, నష్టం జరిగింది. ఎంతమంది, కోట్ల మంది చనిపోయారు మహాభారతం రామాయణంలో. మరి జరుగుతూ ఉంటుంది. వరల్డ్ వార్ కూడా అయింది, ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు. ఇది మనుషులు చేసుకున్నది, అదేమో ప్రకృతిపరమైంది. మనుషులంటారు కానీ వారి వెనకాల ప్రకృతే ఉంది. ఎవరో ఒక వ్యక్తి చేతుల్లో ఏమీ లేదు. ఇది వరల్డ్ వార్ అవ్వని ప్రకృతిపరమైందైనా ఏది అన్నది కాదు. ఎన్నో పరిస్థితులు కలిస్తేనే ఇలా జరుగుతుంది. ఒక యుద్ధం జరగడం అంటే ఎన్ని ఏళ్లుగా అన్ని పరిస్థితుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రోజున యుద్ధం జరుగుతుంది. ఎలాగంటే సత్యయుగ్, ద్వాపరయుగ్, త్రేతాయుగ్, కలియుగం, ఇంకా సత్యయుగం. దీంట్లో నుంచి మనం దాన్ని ఏ యుగం అని అనుకోవాలి? కలియుగం అంటారు. కలియుగ లక్షణాలు ఇలాగే ఉంటాయి, కలియుగం అని అన్నారు. అందుకని మొదలవుతుందా లేకపోతే అయిపోవటానికి వచ్చిందా? ప్రారంభమే. ఇలాంటి భూకంపాలు ఇంకా ఎన్నో వస్తాయి, ఇంకా ఇలాంటిది ఎదురు దెబ్బలు చాలా తగులుతాయి. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ భూకంపం వస్తుంది, అది ప్రకృతి సిద్ధమైంది. కానీ మరణం నుండి కాపాడబడడానికి మనుషులు చేసినది. జపాన్ ఏమీ చేయలేదు. జపాన్ ఎంత బాగా చేసింది, కాలిఫోర్నియా ఎంత బాగా చేసింది. ఎక్కడికక్కడే ఏ దేశంలో సమృద్ధి అనేది ఉందో ఎంత బాగా చేసింది. ఎక్కడెక్కడ ఏ దేశంలో సమృద్ధి ఉందో తెలివిగా పనిచేసుకోవడం వల్ల, ఎక్కడైతే దేశంలో కోసం చావడం అనేది విషయం వస్తుందో అక్కడ తప్పక ప్రొటెక్షన్ అవుతుంది. లేదా మన భారతదేశంలో ప్రకృతిపరంగా యుద్ధం ఇలాంటివన్నీ ప్రకృతి నష్టం ఎక్కువగా ఉంది. లేదా కావచ్చు కూడాను భవిష్యత్తులో ఇంకా ఎక్కువ. ఇది ఎవరి చేతుల్లోనూ లేదు.
ఆ, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. అందులో అన్నీ చేసుకోవాలి. దానికి దారిదున్నా ఉందా అండి? అది చాలా హయ్యర్ లెవెల్ది మార్గం. మన లెవెల్దా ఏంటి? ఎర్త్ క్వేక్ ప్రూఫ్, సునామీ డిటెక్షన్ లాంటివి, దానికోసం పరికరాలు అన్నీ, ఇవన్నీ గవర్నమెంట్ లీగల్కి సంబంధించింది. మనకు అందరికీ తెలియజేయవలసిన విషయము ఎంతవరకు చేయగలమో అంతవరకు చెప్పడం ఇది మన బాధ్యత. ఇప్పుడు మానవత ఎవరు విక్టిమ్ అయినా సునామీ వల్ల అందులో మనకి ఎంత జరిగితే అంత సహాయం అని చెయ్యాలి. ధనంతో అయితే చెయ్యండి, మనసుతో అయితే అది చెయ్యండి, ఏది కాకపోతే తనువుతో చేయండి. ఏ చేయలేకపోతే మనస్ఫూర్తిగా ఏదైనా చేయండి. మీ వద్ద మనసుకు ఆధారం లేదు, ధన సహాయం కూడా లేకపోతే మనసుతో చెయ్యండి. ఈ వైబ్రేషన్స్ చేరతాయి. ఎవరి వద్ద ఏముందో దాంతో చెయ్యి. ఇప్పుడు మీరు చెప్పారేంటంటే దేవుడు కోపం, ఇంకా దేవుడు, దీనికి ఏదన్నా అంతరం ఏముందా? చాలా తేడా ఉంది. భగవంతుడే అంతా చేస్తున్నాడు. భగవంతుడు ఇలాంటి ప్రకోపాన్ని చేస్తే భగవంతుడే అనిపించుకోడు. ప్రకృతి ఇది, అందులో భగవంతుడు లేనే లేడు. ఏంటంటున్నారంటే జనాలు ఇది ప్రకృతి కోపమని, ఇది ప్రకృతి వల్ల జరుగుతుందని, ప్రకృతిని ఇంకా దేవుడిని ఒకలాగే భావిస్తున్నారు. లేదు, ప్రకృతి అలా వేరు, దేవుడు వేరు. భగవంతుడు ఎవరికైనా చెడు చేస్తాడా? చెడు చేస్తే, నాశనం చేస్తే ఇంతలాగా అతని భగవంతుడు అని ఎవరంటారు? ఇది న్యాచురల్, సైంటిఫిక్. ప్రణామాలు.